హాయ్ గైస్. ఈరోజు మనం బన్నేరుగట్ట నేషనల్ పార్క్ వెళ్తున్నాం. అండ్ ఇప్పుడైతే నేను బస్ స్టాండ్లో ఉన్నా. అండ్ నా బస్ కోసం వెయిట్ చేస్తున్నా. సో అది ఇక్కడ నుంచి చాలా దూరం అనమాట. సో అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పోతేనే మనకి పైసలు కొంచెం సేవ్ అవుతాయి. ఇప్పుడైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నా. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఆ, నేను ఒక కెమెరా పర్చేస్ చేసిన. అండ్ ఈరోజు జూ పార్క్లో మనం ఆ కెమెరాని టెస్ట్ చేసి గైస్ ఇప్పుడైతే బస్ ఎక్కిన. అండ్ మన స్టాప్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో నాకు కూడా తెలియదు. బట్ నాకు తెలిసి అంటే పార్క్ అయితే 9:30కి ఓపెన్ అయింది. సో దానికన్నా ముందే రీచ్ అయిపోతాం. ఇప్పుడు టైం వచ్చేసి 8:22 అవుతుంది. సో ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇది నా ఫస్ట్ టైం బెంగళూరు లోకల్ బస్సెస్లో ట్రావెల్ చేయడం. అండ్ చాలా బెటర్ ఉన్నాయి బస్సెస్ హైదరాబాద్ లోకల్ బస్సెస్తో కంపేర్ చేస్తే. అంత ఎక్కువ సౌండ్ కూడా రావట్లేదు, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అండ్ ఇవన్నీ ఎలక్ట్రిక్ బస్సెస్, నాట్ డీజిల్ బస్సెస్ కాదు. అండ్ ఇప్పుడే నా పక్కన నేను వెళ్ళిపోయాను. సో నాకు విండో సీట్ దొరికింది, హ్యాపీ. ఎందుకంటే కొంచెం లాంగ్ జర్నీ, అదేం బెంగళూరు లోపల లేదు, బెంగళూరు అవుట్స్కట్స్లో ఉంటుంది. సో అండ్ ఇంకో మంచి థింగ్ ఏంటంటే ఈ బస్సెస్లో వీళ్ళకి ఇక్కడ స్పీకర్స్ ఉంటాయి లోపల. ఈ స్పీకర్స్ ఉన్నాయా, ఎప్పుడైతే ఏదన్నా ఒక బస్సు స్టాప్ వస్తుందో దాంట్లో అనౌన్స్మెంట్ చేస్తారు. సో అది కూడా ఒక మంచి థింగ్ నోటీస్ చేసి. చూడండి, బెంగళూరు సిటీ బయటకు వస్తే ఇట్లుంటుంది ఏరియా. అండ్ మన స్టాప్ ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకో 2 minutesలో దిగిపోతాం. ఇక్కడ చూడొచ్చు ఇట్లుంది ఏరియా. అండ్ ఇప్పుడే స్టాప్ అయితే వచ్చేసింది, దిగేసిన. చూడాలి మరి ఇక్కడ పార్క్ 9:30కి ఓపెన్ అయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం 9:04 అవుతుంది. సో ఇంకా చాలా టైం ఉంది, వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. బట్ అందులోపు ఒక్కసారి ఈ టికెట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అన్నీ కన్ఫర్మ్ ఒకసారి చేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది మనకు కూడా. సో ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నా. పార్క్ ఓపెనింగ్కి ఇంకా టైం ఉంది. ఒకసారి టిఫిన్ చేసి ఎటు వెళ్ళాలో చూడాలి, నాకు కూడా తెలియదు. సో టిఫిన్ మొత్తం అయిపోయింది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నా. ఇక్కడైతే ఎంట్రన్స్ ఉంది. సో బేసికల్లీ ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి: బటర్ఫ్లై పార్క్, జూ అండ్ సఫారీ అని. సో నేను సఫారీ చూస్ చేసుకోలేదు, ఓన్లీ జూ ప్లస్ బటర్ఫ్లై ఆప్షన్ చూస్ చేసుకున్నా. సో చూడాలి అసలు ఎంట్రన్స్ ఎక్కడ, ఏం జరుగుతుంది. ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ అన్ని సఫారీ బస్సెస్ ఉన్నాయి. సో టికెట్ చెక్కింగ్ ఇక్కడ ఉందనుకుంటా. అండ్ నా టికెట్ కూడా నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నా. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంది, అక్కడ బుక్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ మళ్ళీ వచ్చి క్యూలో నిల్చోవడం అవసరం లేదు. సో లోపలికైతే వచ్చేసిన. చాలా సింపుల్ ప్రాసెసే ఉండే. బేసికల్లీ టికెట్లో స్కానర్ ఇస్తారు కదా, అది స్కాన్ చేసి లోపల రావడం, పెద్ద ఏం లేదు అక్కడ. అండ్ క్రౌడ్ కూడా తక్కువనే ఉంది, చూడొచ్చు. సో ఇక్కడ జీబ్రాస్ ఉన్నాయి, వెళ్దాం వాటి దగ్గరికి. చాలా బాగున్నాయి. అక్కడ చూడొచ్చు జీబ్రాస్. వావ్, నేను ఫస్ట్ టైం చూస్తున్నా జీబ్రాస్ని. సో ఇప్పుడే కెమెరా అయితే బయటికి తీసి కొన్ని ఫొటోస్ కూడా తీసిన. సో చాలా బాగుంది జీబ్రా, నైస్. అండ్ అంత క్రౌడ్ కూడా లేదు, జస్ట్ ఇప్పుడే ఓపెన్ అయింది కదా, మేబీ క్రౌడ్ ఇంక్రీజ్ అవుతుందేమో, నాకు కూడా తెలీదు. బట్ ఇప్పుడైతే క్రౌడ్ లేదు, చాలా ప్రశాంతంగా బాగుంది. అండ్ ఇప్పుడే జిరాఫ్ కనిపిస్తుంది.
లుక్ ఎట్ జిరాఫ్, చాలా బాగున్నాయి. చూడండి ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, మొత్తం రెండే ఉన్నాయి. రెండేనా? అక్కడ ఉందా ఇంకోటి? ఎన్నో, అది రాక్ అది. చూడండి ఏం చేస్తున్నా. చాలా బాగున్నాయి కదా. అండ్ ఇంకో యానిమల్ కనిపించింది. సో ఈ యానిమల్ వచ్చేసి డీర్. ఇక్కడ 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 కనిపిస్తుంది చూడండి. సో ఇవి యానిమల్స్. సో అక్కడ కూడా ఉన్నాయి. సో ఇప్పటివరకు అయితే 3 యానిమల్స్ కవర్ చేసినాం. ఏంటి? జెబ్రా, జిరాఫ్ అండ్ డీర్. చూద్దాం ఇంకా ఏమేమి యానిమల్స్ కనిపిస్తున్నాయో. కానీ నాకు ఇక్కడ నుంచి ఎటు డైరెక్షన్ వెళ్ళాలో అర్థమైంది అస్సలేదు. ఎటు చూసినా క్లోజ్ అయిపోయినట్టే కొడుతుంది. ఏమో మరి ఎటు వెళ్ళాలి. అండ్ మంచి సన్లైట్ వల్ల ఫొటోస్ ఇంకా వీడియో కూడా చాలా మంచిగా వస్తుంది. సో ఐఎమ్ హ్యాపీ. ఇటు సైడ్ ఇంకేదో దారి కనిపిస్తుంది. సో ఇటు వెళ్దాం. అండ్ ఇక్కడ మ్యాప్ ఉంది. ఓ ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది. మనం ఎక్కడ ఉన్నాం? ఇక్కడ ఇక్కడ ఉంది చూడు. ఎంట్రీ, జీబ్రా, జిరాఫ్ అండ్ ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ చూడలేదే మనం. అండ్ ఈ కార్నర్లో ఇక్కడ ఉన్నాం, ఎగ్జాక్ట్ ఈ పాయింట్లో. అండ్ ఇటు లోపలికి వెళ్తే చాలా కనిపిస్తాయి అట. అండ్ ఆ దారి ఇదే. సో వెళ్దాం. బటర్ఫ్లై పార్క్ ఇక్కడ ఉంది. ఇక్కడ బటర్ఫ్లై పార్క్. అక్కడైతే ఆస్ట్రిచ్ కనిపించింది అంటే మ్యాప్లో. బట్ నాకైతే అక్కడ జిరాఫీ తర్వాత కనిపించలేదు. ఏమో మరి అది ఎక్కడుందో తెలీదు. చూడాలి. ఇప్పుడైతే ఇటు ముందుకు నడుచుకుంటూ వెళ్దాం. అండ్ చూద్దాం ఏమేం జంతువులు కనిపిస్తాయో. ఇక్కడ రాసి ఉంది టైగర్ అండ్ బియర్ అని. సో బట్ ఎందుకో ఇది పార్క్ అసలు ఫంక్షనింగ్లోనే లేదు, ఏం పనులు జరగట్లేదు అన్న ఫీల్ వస్తుంది. చూడ ఎక్కడి సామాన్లు అక్కడ అట్లా పడేసి ఉన్నట్టున్నాయి. టైగర్ స్పాట్కి వచ్చేసినాం. సో టైగర్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా. ఫ్రంట్ కెమెరా తోటి రియర్ కెమెరా తోటి చేస్తా. బట్ ఈ టైగర్ వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్ అండి. 2 టైగర్స్ ఉన్నాయి, ఒకటి ఇక్కడ అండ్ ఒకటి ఇక్కడ ఉంది. అండ్ వాటికి మనకి ఏం సపరేషన్ లేదు యాక్చువల్గా. జస్ట్ ఈ చెట్లు ఉన్నాయా, ఇటు కిందికి బాగా డీప్ ఉంది అనుకుంటా. మోస్ట్లీ అది ఎక్కి రాలేదు. సో అదే ఇక్కడ నమ్మకం, అవి మనల్ని అటాక్ చేయవని. సో ఇవైతే 2 టైగర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది అనుకుంటా. రెండవ ఆడుకుంటున్నాయి. సో ఇక్కడ పక్కనే ఇంకొక పెద్ద టైగర్ ఉంది. అక్కడ మనం చూసినాం కదా, అవి యాక్చువల్ చిన్న టైగర్స్. ఇది పెద్దది, ఇది రిలాక్స్ అవుతుంది. అవి 2 ఆడుకుంటున్నాయి అక్కడ. ఇక్కడ ఇవి యానిమల్స్ కొంచెం దూరంలో ఉన్నాయి. సో దూరంలో ఉండేసరికి నా కెమెరా లెన్స్ అంత పెద్దగా పని చేయట్లేదు. ఇది వచ్చేసి కొంచెం వైడ్ లెన్స్, అంత పెద్దగా జూమ్ చేయదు, 45mm. సో కొంచెం కష్టమవుతుంది కెమెరాతో తీయడం. బట్ ఒక్కసారి యానిమల్ క్లోజప్ వస్తే సూపర్గా ఫోటో తీయచ్చు. అంటే క్లోజప్ అంటే క్లోజ్ రాదు, కొంచెం దగ్గర. ఇక్కడ బియర్ ఉంది. సో ఇది చాలా దగ్గర ఉంది. దీన్ని ఫోటో తీద్దాం. చూడండి అది ఎట్లా ఆకుల్ని తింటుందో. ఇది వచ్చేసి ఈము అట. ఈము నేను చిన్నప్పుడు స్కూల్లో విన్నా కానీ ఇది ఏమో, దీన్ని ఫస్ట్ టైం చూస్తున్నానో కూడా నాకు తెలీదు. అది యాక్చువల్ ఆకు లోపలికి వెళ్తలేదు, చాలా ట్రై చేస్తుంది తినడానికి కానీ తినలేకపోతుంది పాపం. అండ్ ఇది ఇంకో యానిమల్. సో ఈ యానిమల్ అది, దీని పేరేంటో నాకు కూడా తెలీదు. హైనానా నాకు తెలీదు.
పేరేంటో, ఇక్కడ పేరు కూడా ఎక్కడ రాసి లేదు. ఆపరేషన్ ఉంది. ఇది యాక్చువల్గా ఇక్కడ గ్లాస్ ఉంది, మీకు వీడియోలో కనిపిస్తలేదేమో, బట్ ఇక్కడ గ్లాస్ ఉంది. అండ్ పైనుంచి గ్రిల్ కూడా ఉంది. అవి లాంగ్ జంప్ వేయగలుగుతాం అనుకుంటా. సో సేఫ్టీ. ఓకే, ఈ యానిమల్ వచ్చేసి వైల్డ్ డాగ్ ఆర్ ఢోలే అట. అండ్ ఇక్కడ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు. బట్ నాకేమైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో నెక్స్ట్ యానిమల్ దగ్గరికి వెళ్ళిపోదాం. యాక్చువల్గా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది స్ట్రైప్డ్ హైనా అని, బట్ ఈ ప్లేస్లో మాత్రం ఏం హైనాస్ కనిపించట్లే. ఏమో మరి అవి ఎటు వెళ్ళినాయో. అండ్ ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకోటి ఉంది, గోల్డెన్ జాకల్ అని. పోతే అక్కడ యూజ్ చేసిన ఫోటో ఇక్కడ యూజ్ చేసిన ఫోటో సేమ్ ఉంది అనుకుంటా. ఏమో మరి. అండ్ ఈ ప్లేస్లో కూడా ఎట్లాంటి యానిమల్స్ కనిపించట్లేదు, ఓన్లీ అక్కడ మనుషులు ఉన్నారు, వాళ్ళ యానిమల్స్ని చూసుకునే మనుషులు, బట్ నో యానిమల్స్. లేకపోతే దాని లోపల ఉన్నాయా? సో హైనా అని అయితే పెట్టిండ్రు, బట్ హైనా కనిపించలేదు. ఆస్ట్రిచ్ అని కూడా ఉంది మ్యాప్లో, బట్ ఆస్ట్రిచ్ కూడా కనిపించలేదు, రెండు కనిపించలేదు. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇండియన్ గ్రే వూల్ఫ్ అని ఉంది. ఓ స్క్విరల్స్. సో యాక్చువల్గా ఇంతకుముందు స్క్విరల్స్ కనిపించినాయి, బట్ ఫోటో తీసే ముందే అవి పారిపోయినాయి. సో వేరే యానిమల్స్. అండ్ ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉంది, సో చూద్దాం ఇక్కడేముందో. అండ్ చూడొచ్చు ఫౌంటైన్. అండ్ ఈ ఫౌంటైన్ దగ్గర యాక్చువల్గా బోట్స్ ఉన్నాయి, బట్ ఈ ఫౌంటైన్ కింద బోటింగ్ ఎట్లా చేస్తారో నాకు కూడా తెలియదు, లేకపోతే బోటింగ్ అలౌడే లేదు కావచ్చు ఇప్పుడు. బట్ ఫౌంటైన్ అయితే చాలా హైట్లో ఉంది, అంత పెద్ద చూసేటట్టు పెద్ద అందంగా ఏం లేదు, బట్ ఏదో ఉంది. అండ్ ఈ ఏరియా అంతా జస్ట్ ఫౌంటైన్ చుట్టంగా చిన్న చెరువులా ఉంది కదా, దీని చుట్టంగా జస్ట్ వాకింగ్ ప్లేస్ ఇది. ఇక్కడ పెద్దగా యానిమల్స్ ఏం లేవు. అండ్ ఈ ప్లేస్లో డియర్స్ లాగా ఉన్నాయి, బట్ ఇవి యాక్చువల్ డియర్స్ కాదట, ఇవి బ్లాక్ బక్ అట. ఓకే, సో బట్ అన్ని డియర్స్ లాగా ఉన్నాయి. యాక్చువల్ వాటి మధ్యలో ఒక స్టాఫ్ మెంబర్ కూడా ఉంది, ఆమె క్లీనింగ్ చేస్తుంది అక్కడ. సో ఇవి ఎలాంటి హార్మ్ఫుల్ యానిమల్స్ కావు హ్యూమన్స్కి. అండ్ అన్న ఆడుకుంటున్నాయి మంచిగా, అటు ఇటు తిరుగుతున్నాయి, వాటికి కూడా అర్థం కావట్లేదు ఏం చేయాలి. ఉన్నట్టుంది, అందరూ మనుషులు చూస్తున్నారు అక్కడ. ఓ హిప్పోపోటమస్. సో చూద్దాం దగ్గరికి వెళ్ళి. అని చూడొచ్చు, చూడండి ఎంత రిలాక్స్ అవుతుందో. బా, ప్రపంచంతో సంబంధం కూడా లేదు అన్నట్టుంది దానికి. ఇంత కూడా మూమెంట్ లేదు, జస్ట్ చెవులు చిన్నగా కదులుతున్నాయి అంతే. చూడండి ఇది కొంచెం క్లోజ్లో ఉన్నాయి. అండ్ ఇంతకుముందు చూసింది అక్కడ ఉండే, ఇక్కడ ఇంకా రెండు ఉన్నాయి. సో మీకు వీడియోలో ఏర్పడుతుందో లేదో కానీ ఇక్కడ రియల్గా చూస్తుంటే అవి చాలా పెద్దగా ఉన్నాయి యాక్చువల్గా. అండ్ ఇక్కడ కూడా కొన్ని డియర్స్ ఉన్నాయి. సో ఈ డియర్ వచ్చేసి బార్కింగ్ డియర్ అట దీని పేరు. ఏమో మరి అది బార్క్ చేయడం నేను చూడలేదు. అండ్ ఇక్కడ ముందు చూడొచ్చు ఎలిఫెంట్స్. సో వీటిని కొంచెం మంచిగా ఫోటో తీయొచ్చు, అందరు ఫొటోస్ కూడా దిగుతున్నారు అక్కడ. చూడండి క్లోజ్ నుంచి అవన్నీ తింటున్నాయి గడ్డి. అండ్ ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి చూడొచ్చు. సో ఇక్కడ ఇంకో యానిమల్ ఉంది. సో ఇది వచ్చేసి ఇండియన్ ఫాక్స్ అట. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ యానిమల్స్కి చాలా ఫ్రీ స్పేస్ ఇచ్చిండు. ఓకే, సో చాలా ఫ్రీ స్పేస్ ఇవ్వడం వల్ల మేము ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే కూడా మాకు ఇప్పుడు ఇక్కడ బోర్డు ఉందిగా,
సో ఈ బోర్డు నుంచి యాక్చువల్లీ మాకు కనిపించాలి లోపల యానిమల్, బట్ కనిపించట్లేదు ఎందుకంటే అవి చాలా లోపలికి ఎక్కడికో వెళ్ళిపోయినాయి. సో ఇక్కడికి వస్తే ఒక ఎవ్రీ 3 యానిమల్స్లో ఒక యానిమల్ కనిపించదు మీకు. సో దానికి ప్రిపేర్ కావాలి మీరు. సో చూద్దాం నెక్స్ట్ యానిమల్ ఏముందో. సో అక్కడ చూడొచ్చు, ఫోకస్ అట్లేదు, ఇక్కడ చూడొచ్చు లెపర్డ్ ఉంది, బట్ మనకు అంత పెద్ద కనిపించట్లేదు. అండ్ చుట్టంగా కూడా మొత్తం కేజే ఉంది. సో దీనికి అసలు మొత్తానికే స్పేస్ ఇవ్వలేదు. ఇది ఏమో మరి ఎక్కువ ఉరికి ఎగురుతుందేమో, నాకు కూడా తెలీదు, బట్ అక్కడైతే ఉంది. సో అది మనకు కనిపించట్లేదు ప్రస్తుతం. అండ్ అటు సైడ్ నుంచి మనకు వ్యూ ఉండదు, ఓన్లీ మనం ఇటు దిక్కు నుంచే చూడాలి. యాక్చువల్గా లయన్ ఉంది, కనిపిస్తుంది అనుకుంటా. సో ఇది కొంచెం దగ్గరలో ఉంది, చూడొచ్చు మంచిగా. అండ్ ఈ లయన్ అప్పటి నుంచి సౌండ్స్ చేస్తుంది, మీరు వినొచ్చు కెమెరాలో, వీడియోలో మీరు కూడా వినొచ్చు వస్తుందో. అండ్ ఇది అప్పటి నుంచి వాకింగ్ చేస్తూనే ఉంది, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు. అండ్ దానికి అండ్ ఒక్కటే ఉంది అనుకుంటా లయన్ కూడా ఈ కేజ్లో, బట్ బాగుంది. లయన్ మాత్రం దగ్గర నుంచి చూసే ఛాన్స్ వచ్చింది. నైస్. యాక్చువల్గా ఒకటి కాదు, 2 ఉన్నాయి. అక్కడ ఇంకోటి ఉంది చూడండి. సో ఇంకోటి కూడా ఉంది, బట్ ఇది దగ్గరలో ఉంది. దానికైతే పెద్ద యానిమల్స్ అయిపోయినాయి అనుకుంటా. ఇక్కడ రెప్టైల్ జోన్ అని ఒకటి ఉంది, బర్డ్స్ రెప్టైల్స్ అవి ఉంటాయి అనుకుంటా, చూద్దాం. అండ్ ఇక్కడ చాలా బర్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ బర్డ్స్. అండ్ ఇక్కడ ఒక వైట్ బర్డ్ కూడా ఉంది చూడండి, వైట్ బర్డ్ అది. సో అది కొంచెం జూమ్ చేద్దాం మాంగో. సో ఈ మొత్తం బర్డ్స్ ఉన్నాయి. అండ్ చూద్దాం ఇంకేమున్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక బ్లాక్ క్రో ఉంది. క్రో ఏంటి, క్రో లాగా ఉంది కానీ ఏంటో మరి అది. ఇవి జస్ట్ కోళ్ళు చాలాసార్లు చూసినాలే నేను. అండ్ ఇది వచ్చేసి చూడండి గ్రే జంగల్ ఫౌల్ అట. చాలా చిన్న వీటి పేరు వచ్చేసి సిల్వర్, ఇది కాదు ఇది వడ్గరిగర్స్ అట. చాలా చిన్న ప్యారెట్స్, అంటే ప్యారెట్స్ కాదేమో, బట్ నార్మల్ భాషలో చెప్తాను. సో కంప్లీట్ వైట్ కలర్లో ఉంది పీకాక్. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇదేంటి, ఇది కూడా పీకాకే, బట్ ఇది నార్మల్ కలర్లో ఉంది. బట్ ఇది చూడండి కంప్లీట్ వైట్ పీకాక్. అండ్ అవి చూడండి ఎట్లా మొత్తుకుంటున్నాయో, సౌండ్ వినిపిస్తుంది మీకు అనుకుంటా. సో ఇది వచ్చేసి రెడ్ లారీ, రెడ్ లారీ చూడండి. అండ్ అక్కడ ఒక బ్లూ కలర్ది కూడా ఉంది. ఇక్కడ ఎల్లో, గ్రీన్, రెడ్ ఉంది. అండ్ అక్కడ ఓన్లీ గ్రీన్ ఉంది. ఇవి బాగున్నాయి, ఇవి చాలా బ్రైట్గా బాగున్నాయి. వీటి ఎగ్జాక్ట్ నేమ్ వచ్చేసి సన్ కొన్యూర్ అట. అండ్ ఇక్కడ చూడొచ్చు క్రోకడైల్. సో ఇది వచ్చేసి స్పెక్యులేటెడ్ కైమన్ క్రోకడైల్ అట. చూడండి ఒక పెద్దది అండ్ ఒక చిన్న క్రోకడైల్ ఉంది అక్కడ. ఇక్కడ కూడా చాలా చిన్న క్రోకడైల్ ఉన్నాయి చూడండి. ఎండలో ఎట్లుందో, ఇక్కడ ఎండలో ఎట్లా కూర్చుందో. అండ్ కొన్ని నీళ్ళలో ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా కొన్ని క్రోకడైల్స్ ఉన్నాయి చూడొచ్చు దూరంలో. ఇక్కడ చాలా ఎక్కువ స్పేస్ ఉంది, మనం ఇంతకుముందు చూసింది అక్కడెక్కడనే ఉంది. ఇక్కడ నుంచి
చూడొచ్చు లోపల చాలా బర్డ్స్ ఉన్నాయి, సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి మీకు. చూద్దాం దగ్గరికి వెళ్ళి. సో ఇవన్నీ బర్డ్స్. ఇక్కడ ఒక మ్యూజియం అండ్ ఆడిటోరియం అని ఉంది, బట్ ఇది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందో తెలీదు. ఇక్కడ ఇంకొక హిప్పో ఉంది, బట్ ఇక్కడ వాటర్ లేవు అంతే. చూడండి ఎంత పెద్ద ఉందో, వామ్మో అది ఫేస్ చూపించట్లేదు. అండ్ మనం కంప్లీట్ రౌండ్ తిరిగినాం. సో ఇంతకుముందు మనం ఫస్ట్ అట్లా వెళ్ళిన రూట్ అది, మనం ఫస్ట్ టైగర్స్ చూసినాం కదా. సో మళ్ళీ తిరిగి వచ్చేసినాం. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం ఎక్కడ నుంచి ఎంటర్ అయినామో అక్కడికి వెళ్ళిపోతాం. అండ్ అక్కడ బటర్ఫ్లై పార్క్ ఉంటుంది. సో ఇప్పుడు బటర్ఫ్లై పార్క్కి వెళ్దాం. ఇవన్నీ బస్సెస్ చూడొచ్చు, ఇవే సఫారీకి తీసుకెళ్తాయి. సో ఈ బస్సెస్లో వెళ్తే ఎట్లయినా నాకు గ్రిల్స్ ఉంటాయి. సో ఆ గ్రిల్స్ ఉన్నప్పుడు ఫొటోస్ సరిగ్గా తీయలేం. సో ఇది కాకుండా ఏసీ బస్సెస్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, ఇంకోటి జీప్ ఆప్షనే ఉంది, జీప్ ఆప్షన్. సో నలుగురు ఒక 4-5 మెంబర్స్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరు కలిసి వస్తే మంచిగా జీప్లో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. సో అందుకోసమే ఈసారి సఫారీ ఆప్షన్ చూస్ చేసుకోలేదు. బట్ ఇప్పుడైతే బటర్ఫ్లై పార్క్ ఉంది. సో బటర్ఫ్లై పార్క్ అయితే వెళ్దాం. ఇప్పుడైతే ఎంటర్ అయిపోయినాం పార్క్లోకి, బటర్ఫ్లై పార్క్. అండ్ ఇక్కడ కొంచెం నీడు ఉంది, మంచిగా ఉంది. ఇంతసేపు అంతా ఎండలో తిరిగినాగా. సో ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా ఫోటో తీసుకోవచ్చు. అండ్ అక్కడ చూడొచ్చు ఒక ఫోటోగ్రాఫర్ బర్డ్ ఫోటోగ్రఫీ చేస్తున్నా అక్కడ. అండ్ నేనేమో ఫ్లవర్ ఫోటోగ్రఫీ చేస్తున్నా. సో యా ఇక్కడ చాలా బాగున్నాయి యాక్చువల్ ఫ్లవర్స్, మీకు కనిపిస్తున్నాయో లేవో. అండ్ కొంచెం ఇంకా దూరం నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక చాలా పెద్ద సమ్ క్యానోపీ ఉంది. అండ్ దాని లోపల చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. అండ్ లోపలికి కూడా అలౌ చేస్తుండ్రు. సో అక్కడికి వెళ్ళి మనం బటర్ఫ్లైస్ని చూడొచ్చు. సో లెట్స్ గో. బటర్ఫ్లై పార్క్ లోపలికి అయితే వచ్చేసినాం, అంటే మెయిన్ ప్లేస్. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎంత పెద్ద ప్లేస్, దీని లోపల చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. సో ఇదే మెయిన్ స్పాట్ అన్నమాట. సో ఇక్కడ కొంచెం ఎక్కువసేపే ఉంటా నాకు తెలుసు. ఇప్పుడైతే లైక్ చాలా ఉన్నాయి ఫ్లవర్స్ అండ్ బటర్ఫ్లైస్ చాలా ఉన్నాయి. సో మంచిగా ఫొటోస్ తీసుకుంటా. నాకు చుట్టూరంగా చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ మీద వచ్చి నెక్టర్ తాగుతుంది. బట్ మోస్ట్లీ ఆ బ్లాక్ కలర్ బటర్ఫ్లైసే కనిపిస్తున్నాయి, వేరే కలర్ పెద్దగా కనిపించట్లేదు, చాలా తక్కువ. ఇక్కడ కొన్ని ఫిషెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి డూప్లికేట్, ఇవి ఒరిజినల్ కాదు. కొన్ని ఫిషెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ ఉంది చూడండి. అండ్ బటర్ఫ్లై పార్క్ అయిపోయిన తర్వాత ప్లేస్ కూడా ఉంది ఇక్కడ. సో ఇది సమ్ ఇవి ఉంటాయి కదా, ప్యూపా, లార్వా, ఇలాంటివి వాటి కోసం. అండ్ అక్వేరియంస్ కూడా ఉన్నాయి, ఇవి కూడా చూద్దాం. ఇక్కడ ఇవి ఉన్నాయి, డిఫరెంట్ బటర్ఫ్లైస్, మాత్స్, బీటల్స్. అండ్ ఇవన్నీ రియలీ అనుకుంటా, ఇవేం ప్లాస్టిక్ కాదు, ఇవి యాక్చువల్ కాదు.
రియల్ వే. అండ్ ఇక్కడ చూడొచ్చు గ్రాస్ హాపర్. దీన్నిట్లో ఒక గ్లాస్ దాంట్లో పెట్టేసింది. షార్ట్ హార్న్ గ్రాస్ హాపర్ అట. అండ్ ఇది వచ్చేసి మిల్లీపీడ్. చూడండి ఎట్లుందో. వాటికి ఇక్కడ ఈ ఆరెంజ్ ముక్కలు వేసిండ్రు, దాంట్లో ఈగలు అవి ఇవన్నీ ఉన్నాయి. అవే అనుకుంటా దీనికి ఫుడ్. స్కార్పియోన్ ఇట్లున్నాయి చూడండి. అండ్ వాటి ఆ ముళ్ళు గుచ్చేది చూడండి ఎంత షార్ప్ ఉందో. సూపర్, చాలా ఉన్నాయి. అండ్ అక్కడ చూడొచ్చు ఫోటోగ్రాఫర్స్ బర్డ్స్ కోసం చూస్తుండ్రు. అండ్ ఈ బటర్ఫ్లై ఇంకా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అవి కూడా అయిపోయినాయి. సో మోస్ట్లీ మొత్తం కవర్ చేసేసినాం. అండ్ ఇన్సెక్ట్ వరల్డ్ అంటే ఇదేదో ఉంది ఇక్కడ, చూద్దాం ఏమన్నా దొరుకుతాయో. రాసింది ఇన్సెక్ట్ వరల్డ్ అని, కానీ ఇన్సెక్ట్స్ లేవు. ఇది వాటికి వరల్డ్, మనకు కాదు. అవి మనకు కనబడవులే, కష్టం. వాళ్ళు బర్డ్ ఫోటోగ్రఫీ చేస్తున్నారు. బర్డ్స్ ఎత్తికి వాటి ఫొటోస్ ఇస్తారు. అండ్ వాళ్ళ లెన్సెస్ చూస్తే లాంగ్ లెన్సెస్. సో అవి బేసికలీ ఒక 300 mm, 500 mm, 600 mm అంత దూరం ఉంటాయి ఆ లెన్సెస్. సో వాటితోటి చాలా మంచిగా వస్తాయి. బేసికలీ జూమ్ ఎక్కువ ఉంటుంది అంతే. అండ్ ఈ లెన్స్ వచ్చేసి ఇది 45 mm. సో ఇది యాక్చువల్ చాలా వైడ్ ల్యాండ్స్కేప్ ఇంకా వాటికి పనికి వస్తుంది. సో యా, ఇదే జూ, సారీ ఇదే జూ. అండ్ జూ అయిపోయింది. అండ్ చాలా తొందరనే కవర్ చేసినాం. యాక్చువల్గా ఎంత 12 అయింది. నేను ఎప్పుడు ఎంటర్ అయినా 9:30కి ఎంటర్ అయినా, బట్ 12 వరకు మొత్తం అయిపోయింది. అండ్ యా, బాగానే ఉంది. వర్త్ ఇటా నా టికెట్ కంటే? డెఫినెట్గా వర్త్ ఇటే. సో నేను ఎంత స్పెండ్ చేసినా 230 రూపీస్ అనుకుంటా. ఆ 230 కూడా ఎందుకైంది, ఆ 50 రూపీస్ ఈ కెమెరా వల్ల. సో ఇన్ కేస్ మీకు కెమెరా లేకపోతే మీకు జస్ట్ 170లో 180లో జూ ప్లస్ బటర్ఫ్లై పార్క్ అయిపోద్ది. బట్ సఫారీ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది కొంచెం 500, 600 అట్లా ఉంది నేను చూసినంత వరకు. అంటే ఎగ్జాక్ట్ కాదు, మర్చిపోయాను నేను యాక్చువల్ ప్రైస్, బట్ అంతే ఉంటుంది, అరౌండ్ 500 to 700. సో ఇది బన్నేరుగట్ట నేషనల్ పార్క్. ఇక నేను కూడా వెళ్ళిపోవడమే. బట్ చూస్తున్నా ఇంకేమైనా ఇంట్రెస్టింగ్గా దొరుకుతాయేమో అని ఫొటోస్ చేయడానికి. బట్ లెట్స్ సీ. చూడండి సఫారీకి వెళ్ళొచ్చాడు వీళ్ళు ఇప్పుడే. ఇటు వెనక సైడ్ దారి సఫారీకి వెళ్ళడం. సో వెళ్ళిపోవడమే ఇక నేను కూడా. సో లెట్స్ సీ. ఇప్పుడు మళ్ళీ వెళ్ళడానికి నేను ఇక్కడ బస్సు ఎక్కి మళ్ళీ వెళ్ళాలా. సో జర్నీ గంట సేపు పడుతుంది. చూద్దాం, బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఇంకా మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అంటే. నేనైతే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి వెళ్దాం అనుకుంటున్నా మళ్ళీ. ఇప్పటికి నేను 3 times వెళ్ళినా, వెళ్ళాం. సో చూద్దాం ఏమైందో. బస్సులో డిసైడ్ అవుతాం ఏం చేయాలో. ఫస్ట్ అయితే బస్సు ఎక్కాలి. ఇప్పుడైతే బాగా దాహం వేసింది, లెమన్ సోడా తాగుతున్నా. నాకు యాక్చువల్ ఆకలి కూడా అవుతుంది, బట్ నాకు ఇక్కడ తినాలని లేదు. అక్కడ సిటీకి వెళ్ళే తింటా. సో ఇప్పుడైతే బస్ ఎక్కేసాను. అండ్ ఈ బస్ వచ్చేసి ఏసీ బస్. లోకల్ బస్సెస్లో ఏసీ బస్. అండ్ సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్ ఉన్నాయి.
ఆ! బావుంది. ఈ బస్ చాలా బావుంది. ఇప్పుడైతే నేను రూమ్‌కొచ్చేసిన. యాక్చువల్‌గా లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్ గూడా ఎళ్దామనుకున్నా. ఎళ్ళినా గూడా బట్ అక్కడ కెమెరా అలౌడ్ లేకుండే. సో, ఇగ ఏం జేయాలో అర్థం గాక ఇగ రూమ్‌కొచ్చేసిన. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయినా. ఆకలి గూడా అయితుండే. సో, ఈ రోజుకి ఇంతే. అండ్ వ్లాగ్ ఇక్కడితోటి అయిపోతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సో, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్ బాయ్.